వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కర్నూలు పట్టణంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి నగర నాయకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20,000 ఆటోలు, 3,000 మంది ఆటో డ్రైవర్లను ఈ సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఆటోల సమ్మె విజయవంతమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ చట్టాన్ని కేంద్రం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కాలూరి కృష్ణమోహన్, కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో 100 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఎస్సీలకు చెందిన ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు రావినూతలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి నివాసితులకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని రావినూతల డిమాండ్ చేశారు. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో బొజ్జన్నకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలమయమైన పరిస్థితిని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కొనతాల హరినాథ్ బాబు, బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి సూదికొండ మాణిక్యాలరావు పరిశీలించారు. ఈ రహదారి దుస్థితి అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందని వారు అన్నారు. ప్రముఖ పర్యాటక క్షేత్రానికి వెళ్లే మార్గం ఇలా ఉండడం పర్యాటకుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శైవ క్షేత్రాలలో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాల కోసం జనసేన నాయకులు సుధామోహన్ రెడ్డి సుమారు 20,000 విలువైన మందులను విరాళంగా అందించారు. రెడ్ క్రాస్ 25 ఏళ్లుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని, గత 3 ఏళ్లుగా సుధామోహన్ రెడ్డి సహకరిస్తున్నారని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, శ్రీశైలం రెడ్ క్రాస్ నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జల్మూరు మండలం హుసైనాపురం పంచాయతీ పరిధిలోని తమ్మయ్యపేట కాలనీలో పంచాయతీ నిధులతో అమ్మవారి గుడి వరకు కొత్త కరెంటు పోల్స్ ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా సరైన విద్యుత్ వెలుగులు లేక గ్రామస్తులు, ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో అమ్మవారి గుడికి వెళ్లే భక్తులు చీకటి కారణంగా భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త ఏర్పాటుతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఉల్వపాడులోని ప్రభుత్వ సంక్షేమ బాలుర హాస్టల్ను సబ్ కలెక్టర్ హిమవంశీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు చూపిన ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కిచెన్ గార్డెన్ను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. మోపిదేవి మండలంలోని పెదకల్లేపల్లి గ్రామంలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో మొదటి రోజున శ్రీ స్వామివారి పెళ్లిని కుమారుగా అలంకరించే కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకలు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శ్రీనివాసుడు శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి 4 మాడవీధుల్లో వ్యవహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గజరాజులు, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి లక్ష్మీ కౌశలహారం శోభయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి గరుడ సేవను పురస్కరించుకొని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ హారాన్ని తిరుమల ఆలయ పేష్కర్ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి టీటీడీ పరిపాలన భవనానికి తీసుకువచ్చారు.